హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కర్రీ కోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే క్యాప్సికమ్ అయితే కనిపించింది. సరేలే దీంతోని ఏదన్నా చేద్దామని క్యాప్సికమ్ని తీసుకొని మసాలా చేస్తున్నాను. దీనికోసం ఒక బాణీ తీసుకొని అందులో కొన్ని పల్లీలు, ఇంకా జీలకర్ర, మెంతులు వేసి అవి ఫ్రై ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఇంకా క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టేసుకున్నాను. అవి ఫ్రై అయినాయి. ఒక మిక్సీ జారీలోకి తీసుకున్నాను. అవి చల్లారేలోపు అవి చల్లారేలోపు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇటు ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఇంకా మా పిల్లలకైతే పాలు కావాలంటే వాళ్ళకి పాలు వేడి చేసి ఇచ్చేసాను. అంతలో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. అవి కూడా మిక్సీ జారీలోకి తీసుకున్నాను. తీసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని వాటిపై మూత పెట్టేసుకున్నాను. మూత పెడితేనే అవి తొందరగా కుక్ అవుతాయి. లేకపోతే ఒక సైడు వేగినట్టు ఇంకొక సైడు వేగనట్టు ఉంటాయి. కాబట్టి వాటిపైన మూత పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను మంట సిమ్లో పెట్టి. ఇంకా మిక్సీ జారీలోకి పులుపుకి సరిపడినంత చింతపండు, కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడిని అయితే నేను కుడకలు తెచ్చి వాటిని పౌడర్గా చేసుకున్నాను. రెడీమేడ్ పౌడర్ వేసుకుంటే అది అందులో సమరు అనేది ఉండదు కాబట్టి కర్రీకి టేస్ట్ రాదు. ఇంకా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని అందులో వాటర్ వేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. అంతలోపు మనకైతే ఇవి రెడీ అయిపోయాయి. క్యాప్సికమ్ ఉడికాయి. ఇంకా అవి సపరేట్గా మళ్ళీ తీసి ఆయిల్ పోసి జీలకర్ర, కరివేపాకు వేసుకోవడం ఎందుకని అవి కొంచెం పక్కకు అనేసి అందులోనే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసాను. అది బాగా కొంచెం ఉడికిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని అవి బాగా కుక్ అయ్యే వరకు, నూనె సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మంట చిన్నగా చేసుకొని ఉడికించుకున్నాను. నేనైతే ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. నేనైతే ఈ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం. వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ క్యాప్సికమ్ ఉండేసరికి ఇలా చేశాను.